నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది. అవతరించిపోతున్న వన్యప్రాణుల లిస్టులో మొదటి సంఖ్యలో ఉన్న అడవి అలుగును ఈ నెల 19వ తేదీన కొంతమంది కార్లు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పట్టుకున్నట్లుగా FTO భవానీ శంకర్ తెలిపారు. ఈ వేట కొన్ని రోజులుగా కొనసాగుతుందని మండలంలోని అడవి సారంగపూర్ గ్రామానికి చెందిన గంగాప్రసాద్ అనే వ్యక్తిని అనుమానించి వారి ఇంటిని సోదా చేయగా టెస్టర్ వన్యప్రాణులను టెస్టింగ్ చేసే సామాగ్రి దొరికినట్లుగా తెలిపారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా అడవి అలుగు ఎడుకుమంది అనే దర్యాప్తు చేయగా పొంతన లేని సమాధానాలతో అనుమానం వచ్చిందన్నారు. మామడ మండలంలోని దిమ్మదుర్తి పంగిడి అనే అడవి ప్రాంతంలో అడవి అలుగును గంగాప్రసాద్ మరికొందరు సహాయంతో పట్టుకున్నట్లుగా తెలియజేశాడు. నిజామాబాద్ పట్టణానికి చెందిన రషీద్ అనే వ్యక్తి ఆ జంతువులు 5గురు కలిసి ఆయన్ను అప్పచెప్పినట్లుగా తెలియజేశారు. ఆయనతో పాటుగా హైదరాబాద్కు చెందిన మరికొంతమంది వ్యక్తుల హస్తం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖానాపూర్ పట్టణానికి చెందిన రషీద్ అనే వ్యక్తి వద్ద ఉన్నట్లు స్మగ్లర్లు తెలిపారన్నారు. రషీద్ ఇంటికి వెళ్లి పరిశీలించగా కనబడలేదని తెలిపారు. మరుసటి రోజు వెళ్లి రషీద్ ఇంటికి ఇరువైపులా పరిశీలించగా మురికి కాలువలో కనిపించిందని దాన్ని స్వాధీనం చేసుకున్నామని, వన్యప్రాణి అడవి నుండి వేటాడి వారిలో కీలకమైన వ్యక్తుల కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలియజేశారు. 19 నాడు మనకి ఒక ఇన్ఫార్మర్ కాల్ చేశారు. ఎఫ్ఆర్ఓకి ఖానాపూర్లో ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర ఒక 3 వ్యక్తులు ఎర్ర కలరు కారులో అలుగు అంటే అడవి అలుగు అంటాం కదా, పాంగోలిన్ అనే జంతువుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మన స్టాఫ్ అక్కడికి వెళ్ళి వాళ్ళని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంక్వైరీ చేయగా ఆ ఇన్ఫార్మర్ చెప్పిన పేర్లతోటి సంబంధించిన ఈ ఎర్రగారు దగ్గర 3 వ్యక్తులు మనకు దొరికారు. ఆ 3 వ్యక్తుల్ని అడగగా వాళ్ళ పేర్లు ఫయాజ్, ప్రసాద్ అండ్ 3 వ్యక్తులు మనకి పట్టుబడ్డారు. వాళ్ళని ఇమీడియట్గా మనము ఫారెస్ట్ ఆఫీస్కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా వాళ్ళ కార్లు కూడా సెర్చ్ చేయగా కొన్ని అనుమానం జంతువుకు సంబంధించిన కొన్ని పొలుసులు అవి కనిపించాయి. మనకి కనిపిస్తే వీళ్ళ ఆ జంతువు గురించి వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు అడవి సారంగపూర్ విలేజ్లో గణేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి మేము ఆ పక్కన ఇంట్లో ఉందని చెప్పాడు. ఇమీడియట్గా మన స్టాఫ్ అడవి సారంగపూర్కి వెళ్ళారు. అడవి సారంగపూర్కి వెళ్ళి అక్కడ గణేష్ అనే వ్యక్తి ఇంటి దగ్గర మొత్తం ఇల్లు మొత్తం సెర్చ్ చేయగా ఆ ఇంట్లో ఒక వెయింగ్ మిషన్ అండ్ ఒక టెస్టర్ అది దొరికింది. అతన్ని విచారించగా అతను ఏం చెప్పాడంటే ఒక 4 వ్యక్తులు ఆ జంతువులు తీసుకొని ఖానాపూర్కి వెళ్ళారని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళారంటే రియాజ్ అనే వ్యక్తి ఇంటికి, రియాజ్ అని పేరు చెప్పలేదు కానీ ఖానాపూర్కి వెళ్ళాడని చెప్పారు. తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఎవరు కూడా మనకి కనిపించలేదు. 4 వ్యక్తులు చాలాసేపు వెతకగా 19 నాడు మనకి ఒక ఇన్ఫార్మర్ కాల్ చేశారు. ఎఫ్ఆర్ఓకి ఖానాపూర్లో ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర